గురూజీ గారు, మనుషుల యొక్క మనస్తత్వ శాస్త్రం గురించి ఒకసారి నాకు కొంచెం చెప్తారా? మనసు అనేది ప్రతి వ్యక్తిలో కూడా ఒక సముద్రం వల్లే ఉంటుందన్నమాట. పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్, నెగిటివ్ ఉంటుంది. ఆ మనస్తత్వంతో చూసినప్పుడు అతని మనసులో ఏదైనా ఒక కోరిక తీరాలి, ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి, చదువుకోవాలి, ఉద్యోగం సాధించాలి, లాయర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఒక రాజకీయ నాయకుడు అవ్వాలన్నప్పుడు అతని మనసుతో ముందు భావన చేస్తాడు. భావన చేసి, ఆలోచన చేసి చూసుకుంటాడు. అంతరాత్మంగా చూసుకుంటాడు, హృదయ కమలంగా చూసుకుంటాడు. ఆ చూసినప్పుడు ఎప్పుడైతే ఆ ప్రింట్ అనేది జరిగిపోతుందో మనసు ఆలోచన చేసినప్పుడు అది యథావిధిగా జరిగిపోతుంది అనమాట. ఇప్పుడు తల్లిని చూసే ప్రేమ వేరు, భార్యను చూసే ప్రేమ వేరు, ప్రియురాలను చూసే ప్రేమ వేరు, గర్ల్ ఫ్రెండ్ చూసే ప్రేమ వేరు. ఆ ప్రేమతత్వం అనేది అతని మనసుకి తల్లి దగ్గర ఉన్నప్పుడు ఉన్నటువంటి ప్రేమ ఏమిటి, భార్య ప్రేమ ఏమిటి, ప్రియురాల ప్రేమ ఏమిటి అన్నది మనసు చెప్తుంది అనమాట. అది గ్రహించటమే మానవుడి యొక్క గొప్ప మేధాశక్తి, జ్ఞానము అంటాడు.